నమస్కారం. ఈ రోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం లోని 43వ శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్లోకం: కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి సులభభావం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: కోరికలతో నిండిపోయినవారు స్వర్గమే పరమ లక్ష్యమని భావిస్తారు. కర్మల ఫలాలను పొందడానికే అనేక యజ్ఞాలు, క్రతువులు, ఆచారాలు చేస్తూ భోగాలు, ఐశ్వర్యం కోసం మాత్రమే జీవిస్తారు. వివరణ: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఫలాపేక్షతో చేసే కర్మలను గురించి వివరిస్తున్నాడు. కేవలం సంపద, సుఖాలు, స్వర్గప్రాప్తి కోసం మాత్రమే ధర్మాన్ని ఆచరించడం నిజమైన ఆధ్యాత్మికత కాదని బోధిస్తున్నాడు. నిజమైన భక్తి అంటే దైవాన్ని ప్రేమించడం, నిస్వార్థంగా కర్తవ్యాన్ని చేయడం, భోగాల కోసం కాదు, భగవంతుని చేరుకోవడానికే మన జీవితం సాగాలి. జీవిత సందేశం: కోరికలకు బానిస కాకండి. కర్మలను ఫలితం కోసం కాకుండా ధర్మం కోసం చేయండి. నిస్వార్థమైన జీవితం మనకు నిజమైన ఆనందాన్ని అందిస్తుంది. ఈ శ్లోకం మనకు చెబుతోంది, భోగాలు తాత్కాలికం, ఆధ్యాత్మిక జ్ఞానం శాశ్వతం. ఇలాంటి గీతా శ్లోకాల సులభ భావం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ధన్యవాదాలు.